హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వేరే క్లాస్లో ఒక మంచి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఒక డ్రాయింగ్ నేర్చుకున్నాం. అయితే ఈరోజు క్లాసులో కొంచెం ఇంపార్టెంట్ క్లాస్. అదేంటంటే మనకి దగ్గరగా దేవుడి బొమ్మలు చాలా ఉంటాయి. అయితే ఇలాంటి బొమ్మల్లో ఎక్కువగా రాముడు, శివుడు లేదా బుద్ధుడు, జీసస్ క్రైస్ట్ ఇలా కొన్ని డయాగ్రామ్స్ మనం చూస్తాం. అయితే ఎక్కువగా రేర్గా కనబడే పిక్కు లార్డ్ హనుమంతుని యొక్క డయాగ్రామ్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అయితే హనుమంతుడి బొమ్మ చాలామంది తెలియక చాలా కష్టం అనుకుంటారు, కానీ ఆ బొమ్మ చాలా ఈజీ. దాన్ని ఎలా సులువుగా డ్రా చేయొచ్చో ఈరోజు క్లాసులో చెప్తాను. ఇది మీ స్కూల్లో కానీ బయట కానీ ఏదైనా నీకు నచ్చిన గాడ్ కానీ ఫెస్టివల్ కానీ డ్రా చేయమన్నప్పుడు ఈ డయాగ్రామ్ సులువుగా డ్రా చేయొచ్చు. అలాగే డ్రా చేసిన తర్వాత కలర్ వేసుకుని మన ఇంట్లో అందంగా పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి ఆ డయాగ్రామ్ సులువుగా ఎలా డ్రా చేయొచ్చో చూపిస్తాను, చూసి నేర్చుకోండి. ముందుగా ఇలా ఎం షేప్ చేయండి. తర్వాత ఇది సెకండ్ స్టెప్. ఇది మనకి మూడవ స్టెప్. ఇలా చేసి ఈ విధంగా చేయాలి. చేసిన తర్వాత ఇది రావాలి. ఇది నెక్స్ట్ పని చేసి ఒకటి ప్యాంట్ కింద అందుకే నెక్స్ట్ ఇక్కడతో మనకి కావలసినటువంటి హనుమాన్ డయాగ్రాము సులువుగా సింపుల్గా ఇక్కడ వరకు స్టెప్ వస్తుంది.
ఇక్కడతో మనకు కావాల్సినటువంటి హెడ్ ఏ పార్ట్ అవుతుందో ఆ పార్ట్ ఈజీగా రావడం జరుగుతుంది. మాట్లాడు. మై ఫ్రెండ్స్, ఇప్పుడు సింపుల్గా హనుమాన్ పిక్ ఎలా డ్రా చేయాలో మీకు విడిగా చూపించడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, చాలా సింపుల్గా వేసే విధానం, మీరు పెద్దగా కష్టపడకండి. ఫస్ట్ వన్ ఈ షేప్ డ్రా చేశాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ పార్ట్ డ్రా చేశాను. మూడవది ఈ క్రింద. ఆ తర్వాత ఇక్కడ నోస్, మౌత్, తర్వాత ఐస్, లాస్ట్ కిరీటం వచ్చేటప్పటికి ఇది పైన, తర్వాత హెయిర్, కింద ఆభరణాలు. ఇక్కడితో మనకి హనుమాన్ డయాగ్రామ్ సులువుగా ఎలా చేయాలో మీకు నేర్పించడం జరిగింది. ఫైనల్కి ఇందులో ఇంకేవైతే ఉన్నాయో మీరు కలర్ చేసేటప్పుడు ఫిక్స్ చేసుకోండి. మరి కలర్లో స్కిన్ కలర్ వేయొచ్చు, రెడ్ కలర్ వేయొచ్చు, లేదా మనకి ఇష్టం వచ్చిన మంచి కలర్ డ్రా చేయొచ్చు. ఒకవేళ పెన్సిల్ షేడింగ్ చేస్తే నీట్గా షేడ్ చేసుకుని ఇంట్లో పెట్టుకోండి. మరి ఈ డయాగ్రామ్ మీ పిల్లలకి మీకు ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. ఈ డయాగ్రామ్ ఒక్కసారి మళ్ళీ మీరు యూట్యూబ్లో నా లింక్కి వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేయండి, మీ అందరికీ యూజ్ అవుతుంది. మరి ఈ డయాగ్రామ్ అయితే మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ క్లాసు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ డౌట్స్ ఉంటే కామెంట్స్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను తర్వాత క్లాస్లో ఒక మంచి డ్రాయింగ్తో ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ.